అన్న నమస్తేనే. ఏమరా ఇంత డబ్బులు కావాల్సి వచ్చినాయి, ఇస్తావేమో అని వచ్చినా. డబ్బులు కావాలన్నా తెలుసుగా, నేను వడ్డీ డబ్బులు ముందే కట్ చేసుకుంటా. నీ గురించి తెలుసుకుని వచ్చినా లేదు. ఎంత? ఓ 10,000 కావాలన్నా. 10,000 తిరిగి ఎప్పుడు ఇస్తావు? 3 నెలలు ఇచ్చేస్తా. 3 నెలలు పట్టిద్దా? వెళ్ళే 10,000 నెలకి 1,000 రూపాయలు వడ్డీ. 3 నెలలు ఇస్తానంటాం. 3,000 వడ్డీ కట్ చేసుకొని ఇస్తాండా. ఇందా 7,000. అగో 3 నెలలకి ఇస్తావా మళ్ళీ తిప్పుతావా? కరెక్ట్గా 3 నెలలకి ఇచ్చేస్తావా? కరెక్ట్గా అంటే ఒక నెల అటు ఇటు అవ్వచ్చు. అట్టా చెప్పు మరి గాడిదా. ఒక నెల వడ్డీ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నా. ఓనో ఏం చేస్తున్నావా? 4,000 పోను 6,000. ఓకే డబ్బులు తీసుకుంటున్నావు, బాండ్ పేపర్ తెచ్చినావా? సైన్లకి ఇట్లా చెయ్యాలా? ఎన్ని తేవాలా? ఎన్ని ఎవడు తెస్తాడు? నువ్వే తేవాలా? దానికి 1,000 రూపాయలు. ఓనో ఏందన్నా అదే? 5,000 పోను 5,000. అగు కరెక్ట్గా డబ్బులు ఇస్తావా లేదా? అందలేదు ఆ టయానికి అది ఇది తప్పించుకొని తిరుగుతావా? అట్ట తప్పించుకొని తిరిగేదైతే మాత్రం నిన్ను వెతుక్కుంటూ నేను తిరగాల. నా బండిలో పెట్రోల్ పోక్క, నా బాడీలో ఫుడ్ పోక్క, ఇవన్నీ నా చెప్పులు పోక్క. అది తిరిగి నా చెప్పులు అరిగిపోతుంది. చూసుకుంటాడా? వాటన్నిటికో 2,000 కట్ చేసుకుంటా అంట. ఓనో నేను అట్ట చేయనా? నేను చేయను అట్ట. 3,000 మొత్తం పోను. గై కూడా ఎందుకనా? గై కూడా కట్ చేసుకుని రాదే ఏదో ఒకటి చెప్పుకుని. లేదు లేబే, ఏదో అర్జెంట్ అంటున్నావుగా, ఇవి కూడా కట్ చేసుకుంటే ఏం మిగులుతాయి చెప్పు. తీసుకో. అబ్బో దానకర్ణుడు ఇవన్నా నువ్వు. కరెక్ట్గా 3 నెలల్లో తిరిగి ఇచ్చేయాలా. ఎక్స్ట్రా ఈసినా డబ్బులు ఇవ్వకుండా వారిపోయినా నాకు కారణాలు చెప్పినా తోడక తీస్తా బిడ్డ. ఇంకా 3,000 చేతికి ఇచ్చి 3 నెలల్లో 10,000 కట్టమంటున్నావు. ఏమైనా వడ్డీ వ్యాపారమా ఇది? మీ వడ్డీ తగలయ్యా.